కేజీఎఫ్ చేసినప్పుడు ఇట్ వాజ్ కంప్లీట్లీ న్యూ ఎక్స్పీరియన్స్ అప్పుడు నాకు. ప్రశాంత్ నీల్ గారు నాకు తెలిసి నేను ఎవరో యాక్టర్ దగ్గర విన్నాను, ఆయన ఇదే కావాలంటే సేమ్ చాలా సటల్గా కావాలంటారు. నాకు అప్పటి వరకు సటిల్ యాక్టింగ్ అనేది అస్సలు ఐడియా లేదు. ఫుల్ బాడీ లాంగ్వేజ్లో హా హూ అని చేసేవాడిని. సో ఇలా చెయ్యకూడదు, చాలా కంట్రోల్ ఉండాలి బాడీ మీద. మనం సినిమా అని చేసినప్పుడు మీకు క్లోజప్స్ పెట్టినప్పుడు మనకు బాడీ లాంగ్వేజ్ ఏం తెలియదు. ఆ బాడీ లాంగ్వేజ్ని ఎంత కంట్రోల్ చేసుకొని నీ చేతిలోనే అది ఉండాలి, అప్పుడే యూ కెన్ గివ్ అ బెటర్ పర్ఫార్మెన్స్. నీ వాయిస్లో నీ కళ్ళలో నువ్వు చెప్పాలి అన్నట్టు నేర్పించారు. దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్ సటిల్ యాక్టింగ్ ఏంటి, కొంచెం ఎక్కువ డ్రామా కావాలన్నప్పుడు ఏంటి, ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలి అనేది నేర్చుకున్నా. అండ్ ఆఫ్టర్ దట్ పుష్ప అయ్యింది. అండ్ దెన్ ఇప్పుడు అనకాపల్లి చూసుకుంటే డైరెక్టర్ కొంచెం లైన్స్ ఇచ్చేవారు, మనము చూసుకొని ఏమంటే వాళ్ళ లైన్స్ రాసినప్పుడు అంత కొలోకియల్గా ఉండదు. ఇప్పుడు ఏంటి బ్రో ఏం చేస్తున్నారు, అక్కడ ఏంటి బ్రో ఉండదు, ఏం చేస్తున్నారు అని మాత్రమే ఉంటుంది. సో ఈ ఏంటి బ్రో అనేది మనం యాడ్ చేసుకుంటాం. కొంచెం కొలోకియల్గా ఉండాలి, నార్మల్గా మనం మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందో అలా మాట్లాడలేనప్పుడు నేను కొన్ని వర్డ్స్ యాడ్ చేసుకుంటా. సో అది డైరెక్టర్కి ఓకే అంటే దెన్ వీ గో హెడ్ విత్ ఇట్. అండ్ కాగేష్ గారికి వచ్చినప్పుడు హీ వాజ్ వెరీ గివింగ్ మీ దట్ ఫ్రీడమ్, చేయండి, కొంచెం రిలాక్స్గా చేయండి, ఏదైనా చిన్న చేంజెస్ కావాలి లేదంటే ఈ ఎమోషన్ కరెక్ట్గా అక్కడ సెట్ అవ్వట్లేదు అంటే చేంజెస్ చెప్పేవారు. సో యూస్ టు టేక్ దట్ చేంజెస్. ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్.